తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా, ఇరాన్ మళ్లీ పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించగా, అందుకు ప్రతీకారంగా తాము కూడా ఎదురు దాడికి దిగినట్లు టెహ్రాన్ వెల్లడించింది. ఇరాన్ దాడులతో కువైట్లో సైరన్లు మోగాయి. మరోవైపు ఇజ్రాయెల్, హెజ్బొల్లా కూడా పరస్పరం దాడులకు దిగాయి. పశ్చిమాసియాలో మరోసారి దాడులు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. గోరుఖ్ నగరం, కేష్మిర్ ద్వీపంలోని రాడార్ సెంటర్లు, కంట్రోల్ రూమ్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. దక్షిణ హోర్ముజ్గన్ ప్రావిన్స్లోని సిరిక్ ద్వీపంలో ఉన్న టెలికాం సెంటర్పై దాడులు చేసినట్లు తెలిపింది. తమ రక్షణ కోసమే ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. ప్రాంతీయంగా పౌర, వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిణమించిందని మండిపడింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, సముద్రంలో నౌకలకు ముప్పుగా మారిన 2 వన్-వే అటాక్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. తమపై దాడికి అమెరికా బలగాలు ఏ వైమానిక స్థావరంనైతే ఉపయోగించాయో ఆ స్థావరాన్ని లక్ష్యంగా IRGC దాడులు చేసింది. డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. అయితే ఆ స్థావరం ఏ ప్రాంతంలో ఉందనే వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ అంతటా ప్రమాద హెచ్చరికల సైరన్లు మార్మోగాయి. తమ భూభాగం వైపు దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కువైట్లో భారీ అమెరికా సైనిక స్థావరం ఉండటంతో ఇరాన్ అక్కడే దాడులు చేసి ఉంటుందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు భావిస్తున్నారు. తమపై దాడులు చేయడానికి ఉపయోగించే ప్రాంతీయ స్థావరాలు, ఆస్తులపై ప్రతీకార దాడులు చేసే హక్కు తమకు ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ స్పష్టం చేశారు. అటు ఇజ్రాయెల్ పైన లెబనాన్లో హెజ్బొల్లా దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 3 రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. పశ్చిమ గలీలీ, కిరియత్ షమోనా పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్ మోగాయి. హెజ్బొల్లాపై ఎదురుదాడులకు దిగిన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున లెబనాన్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది. బీరూట్లోని దాహియే జిల్లాలోని హెజ్బొల్లా ప్రాంతాలపై దాడులు చేయాలని ప్రధాని నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే ఇజ్రాయెల్ దళాలు డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు జరిపాయి. అల్ షహబియా, మజ్దల్ జౌన్, కఫర్ తెబ్నీత్, జౌతర్ అల్ షర్కియా ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది.